ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఆగస్టు 27, 2025. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనం. నీ పేరు ఎన్నటికిని గణపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును కాక. ఆమేన్. యథార్థమైన ప్రార్థనకి ఆయో పట్టైన వాక్యం ఇది. చాలాసార్లు మనకి వాగ్దత్తం కాని వాటి కోసం ప్రార్థిస్తూ ఉంటాం. అందుకని ఇది దైవ సంకల్పం అవునో కాదో తెలుసుకోవడానికి కొంతకాలం పట్టుదలగా ప్రార్థించాల్సిన అవసరం కలుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో మాత్రం మనం అడుగుతున్నది దేవుని చిత్తానికి అనువైనదే అన్న దృఢ నిశ్చయం కలుగుతుంది. దావీదు జీవితంలో ఈ ప్రార్థన అలాంటిదే. బైబిల్లో ఉన్న ఒక వాగ్దానాన్ని తీసుకొని దాని కొరకు వాదించడానికి ప్రేరేపణ కలుగుతుంది. దానిలో మనకి సంబంధించింది ఏదో ఉందనిపిస్తుంది. అలాంటి సమయాల్లో స్థిరమైన విశ్వాసంతో దేవా నువ్వు అన్నట్టుగా చెయ్యి అని ప్రార్థిస్తాం. దైవవాక్కులోని ఒక వాగ్దానం మీద చేయి వేసి అది కావాలి అని అడగడం అన్నిటికంటే క్షేమకరమైంది, అందమైంది. ఇందులో మనం చెమటోడ్చవలసింది ఏమీ లేదు, పెనుగులాడాల్సిన పని లేదు. చెక్కును బ్యాంకులో ఇచ్చి డబ్బు తీసుకున్నట్టు ఆ వాగ్దానాన్ని దేవుని ముందు పెట్టి దాని నెరవేర్పును పొందడమే. అనుమానం లేదు. ప్రార్థన ఖచ్చితమైనదైతే చాలా ఆసక్తిదాయకంగా తయారవుతుంది. ఎడాపెడా నోటికి వచ్చిన వాటన్నిటిని అడిగేసి దేన్ని పొందలేకపోవడం కంటే కొద్దిపాటి దీవెనలను ప్రత్యేకించి అడిగి పొందగలగడం మేలు కదా. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం దేవుని చేతి వ్రాతే. నువ్వు అన్నట్టుగా చెయ్యి అనే మాటను జోడించి ఆ వాగ్దానం కోసం మనం అడగొచ్చు. తన సత్యంపై ఆధారపడ్డ జీవులను వాటి సృష్టికర్త ఎప్పుడు మోసం చేయడు. అలాంటప్పుడు పరలోకపు తండ్రి తన కొడుకులకు ఇచ్చిన మాటను మీరగలడా? నాలో ఆశలు రేకెత్తించిన నీ మాటను జ్ఞాపకం చేసుకో అని అడగడం. ఇది ఫలితాలనిచ్చే ప్రార్థన. దీనిలో 2 అంశాలు ఉన్నాయి. ఇది నీ మాట, దీన్ని నిలబెట్టుకోలేవా? దీన్ని నిజం చేసే ఉద్దేశం లేకపోతే అసలు ఎందుకు అన్నావు? దీనిలో నేను ఆశ పెట్టుకున్నాను, నువ్వే నాలో కల్పించిన ఈ ఆశను వమ్ము చేస్తావా అని. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో చూసినట్లయితే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మాట తప్పని దేవుని మాటలే బైబిల్లోని వాగ్దానాలు అంత అమూల్యమైనవిగా, అపురూపమైనవిగా చేశాయి. మనుషులు చేసే వాగ్దానాలు ఒక్కోసారి పనికి రాకుండా పోతాయి. అయితే ప్రపంచం పుట్టినప్పటి నుంచి దేవుడు తనను నమ్మే వాళ్ళకు చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు. ప్రతి వాగ్దానానికి 3 స్తంభాలు ఆధారంగా ఉన్నాయి. దేవుని న్యాయం, ఆయన పరిశుద్ధత ఆయన్ని మాట తప్పనీయకుండా చేస్తాయి. ఆయన కృప, వాత్సల్యం ఆ వాగ్దానాలను ఆయన మర్చిపోకుండా చేస్తాయి. ఆయన నిజాయితీ ఆ వాగ్దానాన్ని మార్చేయకుండా ఆచరణలో పెట్టేలా చేస్తుంది. దేవుడిచ్చిన వాగ్దానాన్ని